Tarun will speak now. Ramgal, my other chemistry was and then you called me Quickie. It didn't sound right at all. Anyway, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి కానీ డీటెయిల్గా రిలీజ్ కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని రచనలుగా కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి. నేను ఒకటి ఏంటంటే అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శాఖాహారమే తింటాను కానీ పూర్తిగా శాఖాహారంగా మార్చేయగలరు సార్. అదొక్కటే చాలా నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో. అంటే ఒక చూపులు కలిసి చూడాలి అలా ఉండేది అనమాట. సీన్ కూడా డిస్కషన్ డైలాగ్ కూడా ఉండవు. ఆయన అక్కడి నుంచి అంత అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ పంచాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా సినిమా చేయకపోతే కష్టం. బట్ But anyway, thank you, Andy. Thank you very much. Andarki kuda thanks a lot, and Meeta thanks a lot for all the nice words and great work. Thank you very much. Thanks sir ki and Ram sir ki. Thank you Ram sir garu torture pettinanduku. And Raj ki mari and Raj ki kuda thank you. చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు. ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు. ప్రవీణ్ గారితో నాకు కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి. ఫస్ట్ టైం ఉన్నా కూడా వీళ్ళు అలా ఫీల్ చేయించలేదు. నువ్వు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నావు అని చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా అందరు డైరెక్షన్ టీమ్కి మేము అందరు ఫ్యామిలీలా పనిచేసాం. అండ్ అందరి టీమ్కి థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఇక్కడ చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న అతిథులకి, మళ్ళీ ఇక్కడ విచ్చేసిన బంధుమిత్రులకి, స్నేహితులకి, మిగతా నటి నెట్వర్క్ అందరికీ నా నమస్కారాలు. సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా తక్కువ సార్లు వస్తుంది. సినిమాని అద్భుతంగా తయారు చేసిన తర్వాత రిలీజ్ దాకా తీసుకురావడం, ఒక ప్రీ రిలీజ్ కానీ, ఒక ట్రైలర్ కానీ, ఒక టీజర్ ఫంక్షన్ కానీ చేసుకోవడం అనేది చాలా అరుదు. సో దిస్ ఈజ్ సరదాగా మాట్లాడుకున్నాం కానీ దీనికి చాలా పెయిన్, చాలా ఎఫర్ట్స్, చాలా టైం, చాలా చాలా ఇవన్నీ ఉన్ని దాటుకొని వచ్చామండి. దేవుళ్ళ సినిమా బాగా వచ్చింది కాబట్టి ఆ కష్టాలన్నీ నవ్వులుగా మారి. సో సో హ్యాపీ. ఈ ఫిల్మ్ గురించి మనం ఇంకా చాలా టైం అయింది. వచ్చే ఫంక్షన్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడతాను. కోవిడ్ తర్వాత కోవిడ్ మన జీవితాలందరినీ అన్నింటినీ చాలా మంది జీవితాలని చాలా ఇది మా డెబ్యూ ఫిల్మ్, మా ప్రొడక్షన్ వస్తుంది. మూవీ అనేది ఒక నా ప్యాషన్. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కలకన్నాను నేను ఎప్పుడేమో మూవీ చేస్తానని. అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురుకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసరు వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరితోని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ ఖన్నా గారు ఉన్నారు మన దానిలో, ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్ని చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషను మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ప్యాషన్ ని ఎంత ప్యాషన్ గా పనిచేస్తారనేది ఒకసారికి
ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ అందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చి నాకు చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న కదండి, మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంత ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్నీ తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అలాగే బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అండి ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి, ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీ చాలా మంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ అదంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే ఆయన కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే రాజధాని గారికి ఎట్లయినా చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినంది. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపీ సుందర్ గారు, మార్తాండ వెంకటేష్ గారు, పీజీ వింద్ గారు, మా సెక్రటరీకి మా షో గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ సినిమా ఈ టీజర్ చూసి దాకా ఇంత పెద్ద సినిమా కూడా ఎవరికి తెలియదు. రమేష్ గారు, మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా ఓల్డ్ సినిమా తీసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ మీ ప్రయత్నానికి సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్. మిత్రులకి, ముఖ్యంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ రామ్ భీమన్ గారికి థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్స్ రమేష్ జైన్ గారు, ప్రకాష్ జైన్ గారు థ్యాంక్ యూ సార్. అలాగే మా హీరో గారు, మా హీరోయిన్ గారు అందరికీ థ్యాంక్ యూ. చాలా కష్టపడి చేసాము, మీ ఆశీస్సులు ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ రాజస్థాన్ తోటి ఈ థర్డ్ టైం బాగుంది. పొటెన్షియాలిటీ ఉన్న స్టోరీ అండి. ఆ సీన్ చేస్తున్నప్పుడే నాకు బాగా నచ్చినాయి. అదే విషయం చెప్తుండేవాడిని డైరెక్టర్ గారికి. అండ్ ఇంకోటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు, సచ్ లవ్లీ పీపుల్. వాళ్ళు చూస్తుంటే ఇప్పుడు స్మైల్ వస్తుంది, పాజిటివిటీ ఉంటుంది వాళ్ళతో మాట్లాడినా కానీ. హాసిని, సచ్ స్వీట్ గర్ల్. థ్యాంక్ యూ. రాముడు భీముడు అంటుంటాను ఇప్పుడు. రామ్ భీముడిని చాలా వ్యాకరణం ఎక్కువ అవుతుంది, ప్రొఫెసర్ లా ఉంటాడు, అకాడమిషియన్ లా ఉంటాడు. మీరు తెలివితేట అడ్డుపడతా ఉంటే మన సినిమా మేకర్ కి, ఎందుకంటే కామన్ మ్యాన్ ఎమోషన్ కదా సినిమా అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ గా తెలివితేటలని తగ్గించుకుని కామన్ మ్యాన్ ఎమోషన్ కి రీచ్ అయ్యేదాకా ఒక అద్భుతమైన చిత్రం ఏదైనా కూడా అర్థమవుతుంది. తను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ రాజతరుణ్ కానీ, రామ్ భీమన్ కానీ, ఆకతాయి, హమ్ తుమ్ తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ ని, గోపీ సుందర్ గారు కానీ, పీజీ వింద కానీ, అలాగే సపోర్టింగ్ కాస్టింగ్. అంటే ఈ సినిమాలో ఇంతమంది కాస్టింగ్ ఉన్నారని కేసులు చూస్తే కానీ తెలియదు ఎవరికి. ప్రకాష్ రాజ్ గారు, రమేష్ గారు, మురళీ శర్మ గారు, ఒక పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలో ఉండే కాస్టింగ్ అంతా ఉన్నారు. అంటే దీన్ని ఈ టీజర్ చూసాక దీన్ని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అన్నాం. ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా ఎవరు 15 క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళినట్టు ఉంది. సో ప్రొడ్యూసర్ చాలా ప్యాషనేట్ గా ఉన్నప్పుడు వాడు నిజంగా నేను ఒక చిన్న క్యామియో రోల్ చేశాను ఇందులో, డాక్టర్ వేషం 2 సీన్లు. అప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ గారు, నేను శాంప్రస్ రెడ్డి గారిని చూసేవాడు షూటింగ్ లో. ఆయనే సెట్ బాయ్, మేక్ కావాలి మేక్ కొట్టేవాడు, టేబుల్ జరిపేసేవాడు శాంప్రస్ రెడ్డి గారు. మళ్ళీ అంత యాక్టివ్ గా సెట్ బాయ్ లాగా, ప్రొడక్షన్ బాయ్ లాగా మళ్ళీ ప్రొడ్యూసర్ గారు చూశాను. సో నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అలాగే నిజంగా ఈ అవకాశాన్ని వాళ్ళు అన్కండిషనల్ గా కాంప్రమైజ్ కాకుండా రాజధాని లాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు, నిజంగా చాలా నేటివిటీ ఉంటుంది. అలాంటి ఒక కాస్టింగ్ తో కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద సినిమా అయింది ఇది. సో డెఫినెట్ గా ఈ సినిమా రాజధాని కానీ, రామ్ భీమన్ కానీ మన నెక్స్ట్ లెవెల్. అంటే ఇందాక చెప్తున్నారు
అంటే సెకండ్ స్టెప్ గా థర్డ్ స్టెప్ గా ఇది ఒక 10th స్టెప్ అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్ లోకి వచ్చారు ఇద్దరు కూడా. సో అలాగే నిర్మాతలకి, అలాగే మా రామదేవన్కి, రాజధరణి గారికి అందరికి కూడా ఇది పెద్ద సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మైత్రి, అలాగే సితార ఎంటర్టైన్మెంట్ కొత్తగా వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వాళ్ళు హ్యాపీనింగ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. అలాగే రమేష్ గారు, ప్రకాష్ కూడా అతిపెద్ద ప్రొడ్యూసర్లు. ఇలాగే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లకు అందరికి అవకాశం ఇస్తామని కోరుకుంటూ అందరికి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేక్షక దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బాహుబలి టీం అంటున్నటువంటి మా టీం పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి, ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక టీమ్ నే మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు. మాకు అలాంటి టైపే కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం మాకు సెట్ లో ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూతత్వం పెట్టి. అయితే మరి ఉల్లిపాయలు అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడముచ్చడు కదా, చాక్లెట్ బాయ్ లెక్కుంటే సంపూర్ణ అనిపిస్తుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా, నేను మన అన్నకన్నా పెద్దోడు లాగానేమో హీరో గారు వచ్చిళ్ళు, వీళ్ళందరికన్నా చిన్నోళ్ళలాగా ఇన్షియేట్ వేసుకొని వచ్చిండు. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి డ్రెస్ ఇవ్వకుండా అంటారు. అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు రాకుండా ఒకవేళ అనే టైప్ గా కూల్ గా మాకు డ్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్లి కడియం చెట్ల మధ్యలో నన్ను చూసి పుష్ప సినిమాలో చేశాను. ఈ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ రామ్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ గారు. టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ రాజధరణ్, ఐఎమ్ రియలీ విషింగ్ యూ గుడ్ లక్ మ్యాన్. సీరియస్లీ త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు థియేటర్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాకపోతే ముందు ఎవరిని మాట్లాడించాలి అంటే రాజ్ తీరందాస్ గారిని మైక్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఎక్కడ